ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ తప్పేలా లేదు, ఎందుకంటే ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండాలి, ఎందుకంటే ఒక ఇద్దరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఫ్లోరాకి ఓట్స్ పడుతున్నాయి. అంటే కింది నుంచి థర్డ్ అంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట ఫ్లోరా గారు. సో ఎందుకు ఈ వర్స్ట్, ఈ ఓవర్ యాక్షన్, ఈ కామనర్స్ బాగా తట్టుకోలేకపోతున్నారండి. నిన్న కూడా అన్యాయమే ఆ కామనర్స్ వల్ల. ఆ కామనర్స్లోకి మొక్కతి చేరింది. అసలు ఏం గేమ్ ఆడుతున్నారో తెలీదు, ఎలా ఆడుతున్నారో తెలీదు, అక్కడ ఫేరా అన్ఫేరా తెలీదు. ఈ కామనర్స్ కూడా ఏది వాళ్ళ సైడ్ ఒకరు గెలిచారు కాబట్టి అదే ఓకే అని చెప్పేసుకుంటున్నారు. ఏంటి ఈ కామనర్స్ ఏంటి? మాస్క్ మ్యాన్ కూడా మరి నిజాయితీ నిప్పు అది ఇది అంటాడు కదా, మరి ఆయన ఎందుకు ఐ రెస్పెక్ట్ సంచాలక్ అంటున్నాడు? అక్కడ తప్పును తప్పని ఎవరు ఎందుకు నిలదీయట్లేదు? ఇది భరణి గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ గా ఉండడం వల్ల ఇంత పైకి ఎదుగుతున్నాడు తప్ప తగ్గట్లేదు. అది అందుకే భరణి గారు టాప్ లో ఉన్నారు. అలాగే మనకు సుమన్ శెట్టికి ఏదో అంటే ఆయనకు 90s కిడ్స్ నుంచి బాగా ఓటింగ్ పడుతుంది, అదే ఆయన సీక్రెట్. ఎందుకంటే అప్పటోళ్ళు బాగా లైక్ చేస్తున్నారు అతన్ని, కామెంట్స్ కూడా చూశాను. సో ఖచ్చితంగా వాళ్ళ ఓటింగ్ పడుతుంది. మేబీ ఇంకా వెబ్సైట్స్లో అయితే చెప్పలేం, కానీ సెకండ్లో ఉన్నాడు. భరణి గారు ఎంత అనుకువగా ఉన్నారు, అంత పైకి లేస్తున్నారు అనిపిస్తుంది. అదే కదా సీక్రెట్. నిన్న జస్ట్ డిఫెండ్ కూడా చేసుకోలే. అలా ఎలా నేనేం తప్పు చేశానని తీస్తామని కూడా అడగలేదు చూడ ఆయన. ఆయన ఎందుకో పాపం లోపల ఒకలా బాధపడుతున్నట్టు అనిపించింది ఒకటేసారి 6 కామనర్స్ ఈయన మీద పడేసరికి. అట్లనే ఈయన సైలెంట్గా ఉంటేనే కదా ఇంకా బయట జనాలు చూస్తున్నారని అంటాడు నైట్ మిడ్-నైట్ లైవ్లో. అందుకే అలా. ఇంకా తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా ఆయన ఏం ఆడకపోయినా కూడా ఆయనకు ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే అది ఒకనాటి అభిమానం అంతే. ఇంకా థర్డ్లో మన మాస్క్ మ్యాన్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్కి బాగానే 8% ఓటింగ్ పడుతుంది. కానీ మాస్క్ మ్యాన్ ఇప్పుడు నువ్వు రైట్ అంటే రైట్ సైడ్ నిలబడాలి, రాంగ్ అంటే రాంగ్ నిలబడాలి. తప్పు చేసే వాళ్ళు తప్పని చూపిస్తావు, నీ సైడ్ తప్పున కూడా తప్పనడం కరెక్ట్ కాదు కదా. సో నిన్న అలా ఎలా తీసుకుంటామని రీతుని అడుగుంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకు అడగట్లేదు? అది అక్కడ అన్ఫేర్ డెసిషన్ కదా. అంటే భరణి గారు అంటే నచ్చదు కాబట్టి ఇంకెవరు మాట్లాడట్లేదు. ఇక్కడ సంజన ఒకటి వాయిస్ అవుట్ చేసింది తప్ప తనుజ కూడా బాధపడింది. ఎందుకు వాయిస్ అవుట్ చేయట్లేదు? అక్కడ ఎంత మిస్టేక్ ఉంది శ్రీతుది. జనాలు ఏం చూస్తారు అనుకుంటున్నారు? మర్చిపోతున్నారు వీళ్ళు. బయట జనాలు ఆడి గెలవడము, క్యాప్టెన్లు ఇవి కాదు, ప్యూర్ సోల్ చూస్తారు. అంటే వీళ్ళు ఎదుటి వ్యక్తుల పట్ల ఎట్లున్నారు, ఎట్లా ఆడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, నచ్చాలే కదా జనాలకు. ఆ విషయం మర్చిపోయి వీళ్ళు ఆడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఆ షాకిని, డాకిని, ఆత్మ, ప్రేతాత్మ, గయ్యాలి గంపలు, రాక్షసులు, ఆ ప్రియా శ్రీజాలు, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అబ్బా. అది వాళ్ళ మ్యాటర్. ఇక ఇందులో కెప్టెన్ గా మన డీమాన్ పవన్ చేరిండు. ఈయనకి కూడా కొంచెం ఇదైపోతుంది. ఇక నెక్స్ట్ పొజిషన్ అతనే. వీళ్ళతో కలవకుండా పులిహోర కలవకుండా ఈయన ఆడుకుంటే బాగుంటుంది. ఈయనకి బయట ఆల్రెడీ ఓటింగ్ ఉంది కాబట్టి ఈయన ఏం చేసుకుంటాడు, 4th ప్లేస్లో ఉన్నాడు. 5th మన ఫ్లోరా గారు వచ్చారు, ఎందుకంటే ఆమె కంటెంట్ ఏం లేదు. ఈ ప్రియా మనీష్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఈమె గుద్దుతున్నారు ఓట్లు, అది మ్యాటర్. అట్లా ఈ ఫ్లోరా గారు కొంచెం సంజన గారితో ఉన్న సార్ట్ అవుట్ మాత్రం అది కొంచెం రైవల్రీ ఉంటే అది కూడా సార్ట్ అవుట్ చేసుకున్నాను. నువ్వు బ్యాడ్ కాదు, నేను బ్యాడ్ కాదు, సో మనం ఇద్దరం లవర్స్ అని సంజన అనడం, ఇవన్నీ వీళ్ళు సార్ట్ అవుట్ చేసుకుని బాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది అక్కడికి ఫ్లోరాకి ఓట్లు. ఎందుకు ఫ్లోరా కంటే వీళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి. కానీ ఫ్లోరా ఉన్న ఎన్ని రోజులున్నా కంటెంట్ అయితే రాదబ్బా. సుమన్ శెట్టి ఉన్న ఎన్ని రోజులున్నా కంటెంట్ అయితే రాదు, ఖచ్చితంగా రాదు. ఇక మనీష్, ప్రియా వీళ్ళిద్దరు ఖచ్చితంగా దొబ్బేయాలనిపిస్తుంది. ఆ వైల్డ్ కార్డ్ను కొత్త వాళ్ళని తీసుకొస్తే కనీసం గేమ్ ఎంటర్టైనింగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళు దొబ్బితే బాగుండు. వరస్ట్ అబ్బా ఈ ప్రియా అయితే వరస్ట్. ఈ మనీష్ అటు ఇటు దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అటు పోతాడు, ముచ్చట పెడతాడు, ఇటు అనివే అటు చెప్తాడు, అటు అనివే ఇటు చెప్తాడు. వేస్ట్ అబ్బా. నిన్న మరి ఓనర్స్ అట్లనన్నా ఉండాలి కదా. ఫస్ట్ భరణి గారి పైన అటాక్ చేస్తాడు. ఇది ఈయన గేమ్. ఈయనకు ఇంగ్లీష్ ఎంత వద్దన్నా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈయనను చూడనే బుద్ధైతలేదబ్బా నాకు అసలు. శ్రీజ ప్రియతో రైవల్రీ ఉన్నప్పుడు వాళ్ళని నామినేట్ చేసి ఉంటే కనీసం ఈసారి ఉండేవాడు. అది కూడా పోయేట్టు చేసుకున్నాడు వీళ్ళని నామినేట్ చేసి, భరణిని రీతుని నామినేట్. ఇది ఈయన మ్యాటర్. సో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ కావాలని కోరుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళిద్దరు దొబ్బేస్తే కొత్త వాళ్ళని వస్తారు కదా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.